గారు కనబడుతుంది ఎలక్షన్ లో ఖచ్చితంగా డాక్టర్ బాబు మోహన్ రెడ్డి గారు గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే 27.5% ఎస్సీ ఎస్టీల పైన అట్రాసిటీస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెరిగాయి. మరి ఏ అంశాలను ప్రస్తావిస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక భరోసా, ఒక అష్యూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో ఉంది. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఎస్సీ ఎస్టీలకు జగన్మోహన్ రెడ్డి ఒక ఐకాన్. ఎస్సీ ఎస్టీలలో మా మామగారు ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు, మా కుటుంబ సభ్యులను ఎస్సీలకు ఇచ్చినాం, ఎస్సీల నుండి మేము చేసుకున్నాం అంటే ఒక రక్త సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీలను ఎస్టీలను ఇంకొకరిని ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్క చోట అవమానపరచాలనే ఆలోచన ఏ ఒక్కరికి, అది మన డాక్టర్ గారికి కానీ ప్రసాద్ గారికి కానీ వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకున్నా కూడా, నేను చెప్పేది వాళ్ళ వ్యక్తిగతంగా తీసుకున్నా కూడా ఆ ఉద్దేశం ఉండదు. అక్కడ ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి దీనికి అంటకట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనే ప్రయత్నం చేసి ఉండవచ్చు, కానీ ఏ ఒక్క చోట ఆ పరిస్థితి ఉండదు. ఒకటి. రెండోది, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం 300 కోట్ల పైబడి ఖర్చు పెట్టి చేయించున్నటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీలు అంటే మా వాళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళని భావించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు ఇతర పార్టీలకని నేను భావిస్తున్నా. రెండోది, నాకు సంబంధించినటువంటి నేను ఎన్నో చోట్ల ఏదైనా ఒక చిన్న కేసు వచ్చి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి, అయ్యా మా వాడు పలానా చోట పలానా ఎస్సీ వాళ్ళు ఇద్దరు అరెస్ట్ పడినారంటే, దయచేసి ఎస్సీల జోలికి కానీ మహిళల జోలికి కానీ మీరు పోయినాళ్లకు సపోర్ట్ చేయొద్దు అని చెప్పిన సంఘటనలు అనంతపురం జిల్లా డిఎస్పీ రాఘవరెడ్డి అనే క్యాండిడేట్ డైరెక్ట్ నేను ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పినాడు. దాన్ని కూడా మనం వేరే రకంగా భావిస్తామంటే దాన్ని మనం ఏం చెప్పుకోలేదు. ఎందుకంటే ఆపోజిట్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడుకునే జగన్మోహన్ రెడ్డి మంచోడని వాళ్ళిద్దరు కూర్చొని ఎలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి 175 కాదు, ఇంకా ఉండే పార్లమెంట్ 25 కూడా పూర్తి స్వీప్ చేస్తాడు. కాబట్టి వాళ్ళు మాట్లాడాలి, అది వాళ్ళ ధర్మం. కాబట్టి దాన్ని మనం మాత్రం బాధపడాలి. దయచేసి ఆ 175 సంఖ్యను పెంచకండి దయచేసి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ విరుద్ధం అవుతుంది. కాదు, ఎంపీలు అన్నాను, నేను కరెక్టే అంటున్నాను. 175 ఎమ్మెల్యే సీట్లను పెంచకండి అంటున్నాను. అంబేద్కర్ గారి మీద ప్రేమ ఇప్పుడు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు కారంచేడులో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఎస్టీలు కదా, అక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి మహిళలు తాగే నీళ్ళల్లో పోయి వీళ్ళు మూత్రం పోసిన తర్వాత బరిగుడ్లు తీసిపోయి అక్కడ వాళ్ళు పోయి ఏదైనా డిస్కషన్ చేస్తే ఊరిపైన దాడి చేసి మహిళ అనుకున్న అన్న చెల్లి అక్క తమ్ముడు అనుకున్న దారుణమైనటువంటి హింసించి వాళ్ళను నరికి చంపి పార్సల్ చేసి మూటలు కట్టి తీసిపోయి బావుల్లో వేసిన సంఘటనలు ఇంకా మనం మర్చిపోలే, మన కళ్ళ ముందర సాక్షాత్కరిస్తున్నాయండి. దీన్ని కూడా మనం మనసులో పెట్టుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటో రెండో దేశం రాష్ట్రం అన్ని తర్వాత ప్రతి చోట ఎక్కడో చోట చిన్న సంఘటనలు జరుగుతుంటే అది ఎస్సీలా ఎస్టీలా బీసీలా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి కూడా మనం ప్రత్యేకంగా ఎప్పుడు ఒక ఓసీకి ఎక్కడన్నా జరిగితే ఓసీని ఉద్దేశించి చేయాలని ఉద్దేశం కాదు, ఎస్సీకి ఎక్కడన్నా జరిగితే ఎస్సీని ఉద్దేశించి చేయాలని కాదు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రభావం అక్కడ ఉన్నటువంటి సంఘటనలు దానికి సంబంధించి ఏదైనా జరిగి ఉండొచ్చు, జరగలేదని నేను చెప్పడం లేదు. కానీ వీళ్ళు చేసినటువంటి దారుణాలు ఉద్దేశపూర్వకంగా ఒక మినిస్టర్స్ ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో సొంత గ్రామంలో ఆ ఊర్లో ఇంత పెద్ద దారుణం జరిగితే ఆ దారుణానికి మాట్లాడినటువంటి సంఘటనలు ఏ ఒక్కటి లేవు. దాన్ని కూడా మనం గుర్తు పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా కులాల గురించి సంపడాల గురించి ఇంక వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్సీలకు సంబంధించి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం కలిసి 30,000 కోట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు 68,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి సంఘటన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లోనే ఉంది. మీరేదో 2-3 పథకాలు పెట్టా, 27 పథకాలు అంటున్నా. మా ప్రసాద్ 27 పథకాలు పెడితే అడేదో 10 మందికి 20 మందికి ఇచ్చి అలా 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినంత మాత్రాన అది పరిష్కారం కాదు. మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు వాళ్ళకి చేర్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. మోహన్ రెడ్డి గారు, మీ వాదనను నేను ఏకీభవిస్తున్నాను. అంబేద్కర్ విగ్రహాన్ని కంపల్సరీగా ఆవిష్కరించాలి, ఇంకా గొప్పగా అంబేద్కర్ను గౌరవించుకోవాలి. ఏ రకంగా అంటనంటే దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలను పూర్తి చేసుకోవాలి.
జగనన్న హామీలను పూర్తి చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ను పూర్తి చేసుకోవాలి. వాళ్ళపైన అట్రాసిటీస్ జరుగుతున్నప్పుడు మేము రక్షణగా ఉంటామని చెప్పి ప్రభుత్వం ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళనే ఉపయోగించి ఎస్సీ ఎస్టీల మీదనే ఎస్సీ ఎస్టీలతోని కేసు పెట్టించినటువంటి దుర్మార్గమైనటువంటి వైనాల నుండి ప్రభుత్వం దూరంగా ఉండాలి. కేవలం ఎస్సీ ఎస్టీలను ఒక రకంగా రాజకీయాలకు ఉపయోగించుకోకుండా వాళ్ళకు కూడా స్వలంబనకు స్వాభివృద్ధి గురించి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటే మీరు పెట్టేటటువంటి అంబేద్కర్ విగ్రహం కూడా మీతో పాటు మిమ్మల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఒక పక్క దళితులను గౌరవించకుండా దళితుల పట్ల వివక్షతను చూపిస్తూ మరో పక్క విగ్రహాలు పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దళితుడు అధికార పార్టీ పక్షాన ఉండే పరిస్థితి ఇప్పుడు లేవు. చరిత్రలో భారతదేశం పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఎస్సీ ముఖ్యమంత్రి ఈ రోజు ఎన్సీఆర్బీ రికార్డు వచ్చింది. మోహన్ రెడ్డి గారు ఒకసారి ఎన్సీఆర్బీ రికార్డు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దళితుల పైన ఎక్కడ అట్రాసిటీస్ లో ఏ స్థానంలో ఉందో చెక్ చేసుకొని మళ్ళీ రండి. సప్తగిరి ప్రసాద్ గారు 19 చూడండి, 19 24 చూడండి, చూడండి అప్పుడు నుండి చూడండి, చూడండి అప్పుడు చూసిన తర్వాత ప్లీజ్ సప్తగిరి ప్రసాద్ వినండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్. వినండి. ఇప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేశాను, నేను పెడుతున్నాను అని ముఖ్యమంత్రి గారు డబ్బా కొడుతున్నారు. నేను అడుగుతున్నాను, నేను 300 కోట్లు ఖర్చు పెట్టావా 400 కోట్లు ఖర్చు పెట్టావా అని కాదు. మాకి నిజమైనటువంటి అంబేద్కర్ కళల కణాన్ని నిజం చేయాలనుకుంటే సాంఘిక సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఒక రోజు భోజనానికి 15 రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక రోజు సార్ మీరు భోజనానికి వెళ్తున్నారు, వాళ్ళకు ఉపాధ్యాయులను రిక్రూట్ చేయమని చెప్పండి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఊర్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. భోజనాలు వెనకసిరికి ఆలోచిస్తాం. ఉపాధ్యాయులు, విద్యా అంటే వాళ్ళకి టీచింగ్ స్టాఫ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ ను రిక్రూట్ చేయమని చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా నేను సింపుల్ లాజికే చెప్తున్నాను. నేను 15 రూపాయలు ఒక రోజుకి అంటే పూటకి 5 రూపాయలు. 5 రూపాయలు ఒక పూటకి నాణ్యమైనటువంటి భోజనం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి పెట్టగలవా? ఎందుకు విద్యార్థులకు ఇచ్చేటువంటి డైట్ ఛార్జెస్ ఎందుకు పెంచటం లేదు ముఖ్యమంత్రి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నీ బిడ్డలేమో ఫారిన్ లో చదువుకుంటున్నారు, మాకు సంతోషమే, కాదని లేదు. కానీ మా బిడ్డలు చాలిన భోజనం, కనీసం కుక్కలు కూడా తినేటువంటి భోజనాన్ని మా బిడ్డలకేసి నీ బిడ్డలను ఫారిన్ లో చదివిస్తావా? చదివించుకో, నీకు డబ్బు ఉంది, మీ నాన్న ముఖ్యమంత్రి, మీ తాత పెత్తందారిగా ఉన్నాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, చదివించు. కానీ నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి కారణమైనటువంటి దళితుల పిల్లలకి ఒక పూట భోజనానికి 5 రూపాయలు ఖర్చు పెడతావా? నువ్వు పెంచుకునేటువంటి బొచ్చు కుక్కకు కూడా రోజుకి 200 రూపాయలకు నువ్వు ఖర్చు పెడుతున్నావే. ఎస్సీ ఎస్టీ పిల్లలకి 5 రూపాయల ఒక పూట ఖర్చు పెడుతున్నా. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీకు తెలుసో లేదు, కాస్మెటిక్ ఛార్జెస్ అని ఇస్తారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో. అంటే పిల్లలకి కొబ్బరి నూనె అయితే ఏమి, సోపులు అయితే ఏమి, రిబ్బన్లు అయితే ఏమి, పౌడర్లు అయితే ఏమి, ఇవన్నీ కొనుక్కోవడానికి కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తారు. నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇప్పటి వరకు దాదాపు 3 నెలలు అయిందనమాట. 40 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉంటే మా పైన దాడులు జరుగుతున్నాయి. అంతెందుకు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో అచ్చెన్న అనేటువంటి ఒక వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ ని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన మన ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలోనే జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ ని చంపేశారు. కాదని చెప్పండి. ఇటువంటి అట్రాసిటీస్ జరుగుతా ఉంటే నేను విగ్రహం పెట్టేసినాను, విగ్రహం పెట్టేసి ఏం చేసుకున్నాయా నీ విగ్రహాలు? మాకు ఏ విధంగా? ఇప్పుడు అంబేద్కర్ గారిని గౌరవించాలా, తప్పదు. నువ్వు ఒక విగ్రహం పెట్టావు, అంబేద్కర్ విగ్రహం, మీ నాన్నగారి విగ్రహం 100 పెట్టించుకొని వద్దని చెప్పము. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మీ నాన్న విగ్రహం పెట్టించుకోవాలా? మాకు విగ్రహాలతో మా కడుపులు నిండుతాయా? మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, విద్యను ఇవ్వండి, వైద్యాన్ని ఇవ్వండి, మంచి చదువు. అంతెందుకు దుర్భరమైన పరిస్థితి ఒకటి చెప్తాను చూడండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. బెడ్షీట్లు కూడా ఇవ్వలేనటువంటి దీనమైన స్థితిలో ఉన్నావు నువ్వు. ఇది వదిలేసి ఒట్టి మాటలు చెప్తున్నావు. ఎందుకు ఈ ఉద్ర మాటలు మాకెందుకబ్బా చెప్పు? బెడ్షీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు కింద పడుకుంటున్నారు చలికి, ఈ చలికాలంలో. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు సూటిగా, మీ బిడ్డలు కూడా ఇదే విధంగా ఉన్నారా? మీ బిడ్డలు మాత్రం ఫారిన్ లో చదువుకోవాలా, మా బిడ్డలు ఏమో చలికి వణుకాలనా? మా బిడ్డలకి సాంఘిక సంక్షేమ హాస్టల్లో
అనారోగ్యం వచ్చి చనిపోయినటువంటి ఘటన ఉంది. తగినటువంటి వైద్య సదుపాయం లేదు. ఇన్ని రకాలుగా మమ్మల్ని వేధించి, నాకు మేనమామలు, మేము మీ ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకున్నాము, మా ఇళ్లలో మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, మా చిత్తూరు జిల్లాలో కూడా చాలా మంది చేసుకుని ఉన్నారు ఇట్లా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళంత మాత్రాన మీకు మా పట్ల వివక్ష పోయినట్ట? మేము తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటేనే మీరు సహించరబ్బా. మేము నాయకులుగా చలామణి అవుతేనే మీరు సహించరు. అంబేద్కర్ పుణ్యమా అని చెప్పేసి ఏదో మాకు రిజర్వేషన్ వల్ల మేము పంచాయతీల కానుండి పార్లమెంట్లు దాకా పోతున్నాము. మీ చిత్తూరు జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రుడు సొంత నియోజకవర్గంలో వాడు ఎవడు ఓం ప్రకాష్ అన్నాడు ఏదో మాట్లాడి వాడిని కొట్టి ఏం చేసినా అదేమి ఇప్పటి వరకు వాడు ఎందుకు చనిపోయినట్టు తెలియదు. మా చిత్తూరు జిల్లాలో ముగిస్తాను సార్. మా చిత్తూరు జిల్లాలో మా దళితులు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు రామరాజ కాటన్ షర్టు పోయి తెల్లగా వేసుకుని ఇస్త్రీ వేసుకుంటే వీళ్ళు ఒప్పుకోరు. అప్పుడే వీనికి ఫిట్టింగ్ పెట్టండి. ఇప్పుడు ముగ్గురు ఎంఎస్ బాబుని ఎమ్మెల్యేకి సీట్ ఎందుకు వేయలేదు పాపము? తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నాడనే కదా. ఇంత వివక్షత పెట్టుకుని మనసులో ఇంత కిరాతకమైన బుద్ధులు పెట్టుకుని నేను అంబేద్కర్ విగ్రహం పెట్టేసినాను ఇది చేసాను. నీ ఇంట్లోకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదబ్బా. దళిత ఎమ్మెల్యేలకు నో అపాయింట్మెంట్ ఇన్ జగన్మోహన్ రెడ్డిస్ రెసిడెన్స్. మీరు ఏదో మాకు ఉద్దర ఇచ్చేస్తాం, కిరీటం పెట్టేస్తాం. నువ్వేది పెట్టేది? ఆల్రెడీ మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని, ఆ రాజ్యాంగంలో పొందుపరిచే అంశాలని మీరు కన్నీరు పెట్టుకుంటూ అమలు చేస్తున్నారు. దాన్ని ఏదో మాకు ఉద్ధరించినాము, జనసేనాని